అందరికీ నమస్కారం. ఈనాటి కథ రోజులు బాగుంటే. ఒక గ్రామంలో ఒక రైతుకు కొడుకు ఉండేవాడు. వాడి పేరు భీముడు. తండ్రి బతికున్నంత కాలము వాడు తినటమో తిరగటమో తప్ప ఇంకే పని చేయలేదు. తెలివితేటలుండి వాడు బతుకు తెరువు కోసం ఒక్క విద్య కూడా నేర్చుకోలేదు. తండ్రి పోయాక వాడి కాళ్ళ మీద వాడు నిలబడవలసిన అవసరం ఏర్పడింది. అందుచేత వాడు తనకు తండ్రి వదిలిపోయిన 5 వరహాలు తీసుకొని మొదట వడ్రంగులపాలెం వెళ్ళాడు. అక్కడి వాళ్లకు 2 వరహాలిచ్చి పొద్దున నుంచి సాయంకాలం లోపుగా వడ్రంగమంతా నేర్చుకున్నాడు. మర్నాడు శిల్పిపల్లెకు వెళ్ళి ఆ సాయంకాలం లోపల శిల్ప విద్య నేర్చుకొని శిల్పులకు 2 వరహాలిచ్చి మూడో నాటికల్లా 1 వరహా మిగుల్చుకొని తన స్వగ్రామం చేరుకున్నాడు. అక్కడ వాడు వడ్రంగిగాను శిల్పిగాను కూడా పనిచేస్తూ సుఖంగా జీవించడం ప్రారంభించాడు. ఇంతలో రాజుగారి పుట్టినరోజు వచ్చింది. భీమన్న రాజుగారికి మంచి బహుమానం ఇవ్వాలని నిశ్చయించుకొని మంచి గంధం చెక్కతో చక్కని పెట్టె తయారు చేసి దానికి నగిశీలు చెక్కాడు. తరువాత చలవరాయితో ఒక ముచ్చటైన విగ్రహం తయారు చేశాడు. దాన్ని ఒకవైపు నుంచి చూస్తే విష్ణువు కనిపిస్తాడు, రెండో వైపు నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు. ఆ విగ్రహాన్ని మంచి గంధం పెట్టెలో పెట్టుకొని భీమన్న రాజుగారికి బహుమానంగా పట్టుకుపోయి పుట్టినరోజు పండుగ నాడు ఇచ్చేశాడు. రాజుగారు ఆ బహుమానం చూసి చాలా సంతోషించాడు. ఆయన భీమన్న పనితనం చూసి మెచ్చుకొని 5,000 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. భీమన్న ఆ బహుమానం అందుకొని మర్నాటికల్లా తన గ్రామానికి తిరిగి వచ్చేశాడు. బహుమానం పొందిన భీమన్నను చూసి పొరుగు గ్రామంలో ఉన్న మరొక శిల్పికి ఈర్ష్య కలిగింది. అతను ఇంకా హెచ్చు బహుమానం రాజుగారి నుంచి పొందాలనుకొని తమ దేశపు రాజుగారు శత్రురాజును ఓడించి చంపుతున్నట్టుగా ఒక శిల్పం తయారు చేసి ఒక వడ్రంగి చేత ఆ శిల్పానికి తగినట్టుగా ఒక పెట్టె చేయించి పెట్టెతో సహా ఆ శిల్పాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి సమర్పించాడు. రాజుగారు ఆ శిల్పాన్ని చూడగానే మండిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు హాహాకారాలు చేశారు. ఎందుచేతనంటే చంపబడుతున్న మనిషి ముమ్మూర్తులా రాజుగారిలాగున్నాడు. చంపుతున్న మనిషిలో రాజుగారి పోలికలేవీ కనిపించలేదు. రాజుగారు ఆ శిల్పాన్ని అక్కడికక్కడే పగలగొట్టించి శిల్పికి 50 కొరడా దెబ్బలు బహూకరించి పంపేశాడు. ఆ శిల్పికి భీమన్న మీద ఉన్న ఈర్ష్య క్రోధంగా మారింది. అతను ఒక రాత్రి భీమన్న ఉండే ఇల్లు కాస్త తగలబెట్టించేశాడు. ఇంటితో పాటు భీమన్నకున్న ఆస్తిపాస్తులన్నీ బూడిదైపోయాయి. తన పని మొదటికి వచ్చేసరికి భీమన్న తిరిగి వడ్రంగం చేసుకుని బతక నిశ్చయించి కలప కొట్టుకు రావటానికి గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరాడు. అతను రాళ్లగుట్టల మధ్యగా నడుస్తుండగా ఒక రాయి తగిలి కాలి గోరు ఊడి చాలా బాధ పెట్టింది. భీమన్న కోపంతో ఆ రాతిని సత్తువ కొద్దీ పక్కకు నెట్టాడు. ఆ రాతి కింద విచిత్రంగా ఒక పలకరాయి కనిపించింది. కొండరాళ్ళ కింద ఎవరో పెడితే తప్ప పలకరాయి ఎందుకు ఉంటుంది అనుకుని భీమన్న ఆ పలకరాయి మీద ఉన్న మరికొన్ని రాళ్ళు కూడా తొలగించి పలకరాతిని ఎత్తేసరికి దాని కింద ఒక గుంట, ఆ గుంటలో బోలెడన్ని నగలు, డబ్బు ఉన్నాయి. అదంతా దొంగలు దాచుకున్న సొత్తై ఉంటుందనుకొని భీమన్న దాన్ని పదిలంగా తీసి మూటకట్టుకొని ఇంటికి తిరిగి వచ్చేశాడు. భీమన్న రెండోసారి భాగ్యవంతుడయ్యేసరికి గ్రామాధికారికి కన్ను కుట్టింది. ఆయన భీమన్నను పిలిచి, "నువ్వు హఠాత్తుగా గొప్ప ధనికుడివైనట్టు విన్నాను. నీకా డబ్బెక్కడిది?" అని అడిగాడు. "అడవి మధ్య గుట్టల్లో దొరికింది" అని భీమన్న ఉన్నమాటే చెప్పేశాడు. వెంటనే గ్రామాధికారి, "ఎంత పొరపాటు చేశావో! నిధి నిక్షేపాలు రాజుగారి సొత్తు. అందులో చిల్లి గవ్వ ముట్టుకున్నా నిన్ను తీవ్రంగా దండించే హక్కు నాకున్నది. జరిగిందేదో జరిగింది. అదంతా తెచ్చి నాకిచ్చేయి. నేను దాని రాజుగారి ఖజానాకు తరలించి వేస్తాను" అన్నాడు. భీమన్న తనకు దొరికిన యావత్తు గ్రామాధికారి ఇంటికి చేర్చాడు. గ్రామాధికారి అందులో కొంత తాను ఉంచుకొని మిగిలినది రాజుగారికి పంపించేశాడు. భీమన్నకు మటుకు సాటి మనుషులపైన తన గ్రామం పైన రోత పుట్టుకొచ్చింది. తన దగ్గర విద్య ఉన్నది. ఏ దేశం పోయినా తాను హాయిగా బతకగలడు. అందుచేత అతను తన పరికరాలు తీసుకొని మరొక రాజ్యానికి బయలుదేరాడు. అరణ్యం మధ్య అతనికి అనేక గ్రామాలు తగిలాయి.
ఒక గ్రామంలో తింటూ మరొక గ్రామంలో పడుకుంటూ భీమన్న చాలా రోజులు ప్రయాణం చేసి ఒకరోజు చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు. అక్కడ ఒక ఇంటి నుంచి సన్నగా రోదన ధ్వని వినిపిస్తున్నది. భీమన్న ఆ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక 16 ఏళ్ల పిల్ల ఏడుస్తూ కనిపించింది. ఏ అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో నువ్వొక్కతివే ఉన్నట్టున్నావు, నీకెవరూ లేరా అని భీమన్న అడిగాడు. నన్ను చిన్నతనంలోనే దొంగలెత్తుకుపోయి ఈ అరణ్యంలో పడేశారు. నన్నీ ఇంటివాడు పెంచి పెద్దదాన్ని చేశాడు. ఈ ఉదయం ఆయన కూడా చచ్చిపోయాడు. నాకిప్పుడెవరూ లేరు. ఏడవడం తప్ప నాకిప్పుడు ఇంకేమీ మిగలలేదు అని ఆ పిల్ల అన్నది. ఆమె తన అసలు తల్లిదండ్రులు ఎవరో కూడా చెప్పలేకపోయింది. దిక్కులేని దానివైతే నా వెంట వచ్చేయి, మనం వివాహం చేసుకుని ఎక్కడైనా కలుసుందాం అన్నాడు భీమన్న. భీమన్న ఈ మాట అన్నాక ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె లేచి వంట చేసింది. ఆమెనే పరీక్షగా చూస్తున్న భీమన్నకు ఆమె ఎడమకాలి మీద గాయం మచ్చ కనబడింది. వెంటనే తన చిన్నతనంలో విన్న కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. తమ దేశపు రాజుకొక కూతురుండేది. 4 ఏళ్ల పిల్ల అయి ఉండగా ఆ పిల్ల కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఎంతో వెతికించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ పిల్లకు ఎడమకాలి మీద కత్తిగాటు మచ్చ ఉండేదని చెప్పుకున్నారు. ఆ పిల్ల వయసును బట్టి కూడా రాజుకూతురే అయి ఉండవచ్చునని భీమన్నకు తోచింది. ఆమె నిజంగా రాజుకూతురైతే ఆమెను తాను పెళ్లాడటం తప్పవుతుందని ఆయన భావించాడు. ఆమెను రాజుగారికి అప్పగించటమే తన ప్రథమ కర్తవ్యం. అందుచేత భీమన్న ఆ పిల్లను తన వెంట తీసుకుని రాజధానికి బయలుదేరాడు. చిన్నతనం నుంచి దాచుకున్న తన బట్టలు, వస్తువులు ఆ అమ్మాయి తన వెంట తెచ్చుకున్నది. వాటిని చూసి రాజుగారు తన కుమార్తెను సులువుగా పోల్చుకున్నాడు. 12 ఏళ్ల క్రితం పోయిన పిల్ల దొరికినందుకు రాజభవనంలో చెలరేగిన ఉత్సాహానికి అంతే లేదు. తన కుమార్తెను తనకు చేర్చినందుకు భీమన్నకు ఏమి బహుమానం ఇద్దామా అని రాజు ఆలోచిస్తూ ఉండగా కుమార్తె తనను అతనికిచ్చి పెళ్లి చేయమన్నది. ఎందుకంటే అతనిలో ఏ కోశానా స్వార్థం లేదు. నేను దిక్కులేని దాన్నిగా ఉన్నప్పుడు అతను తనను పెళ్లాడమన్నాడు. నేను కూడా సరే అన్నాను. తరువాత నా కాలి మీద మచ్చ చూసి అనుమానం కలిగి అతను నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అతడు నన్ను మరొక చోటికి తీసుకుపోయి పెళ్లాడి ఉంటే ఎవరూ ఆపి ఉండలేరు అన్నది రాజకుమార్తె. తన కుమార్తెకు భీమన్న పట్ల చాలా గౌరవం ఉన్నదని గ్రహించి రాజుగారు ఆమెను భీమన్నకే ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ వార్త తెలియగానే భీమన్న ఉన్న ఊళ్ళోని గ్రామాధికారి సన్యాసం పుచ్చుకున్నాడు. పొరుగుల్లో ఉండిన శిల్పి దేశాంతరాలు పట్టిపోయాడు. అంతే, రోజులు బాగుండాలి. కథ సమాప్తం.